నమస్తే G24 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. హెచ్సియు కంచ గచ్చిబౌలి భూముల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న స్కామ్ మీద విచారణ చేయాలి డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ కవిత. హయత్ నగర్ అంబేద్కర్ ధర్నా చౌక్ వద్ద ఘనంగా మహాత్మా జ్యోతిబా పులే జయంతి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహ. హెచ్సియు కంచ గచ్చిబౌలి భూముల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న స్కామ్ మీద విచారణ చేయాలని ఆర్బీఐ, సిబిఐ మరియు సివిసి, ఎస్ఎఫ్ఐఓ అలాగే ఎస్ఈబిఐకి ఆధారాలతో సహా లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వదిలిపెట్టను కూడా ఈ అంశాన్ని. దీన్ని మేము ఇవాళ ఐఎమ్ రైటింగ్ టు ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సెబీ. సెబీ ఎందుకు రాస్తున్నాను అంటే ఆ బీకన్ అనేవాడు, బీకన్ ట్రస్టీషిప్ అనేవాడు హీఈస్ ఆల్రెడీ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అట్లాగే వీఆర్ రైటింగ్ టు ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ 5 ఏజెన్సీలకి ఇవాళ మా పార్టీ తరఫున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు, వాటితో పాటు మిగతా వివరాలు అనెక్జర్స్తో సహా మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ 5 ఏజెన్సీస్కి, నేను మళ్ళీ చెప్తాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ఎఫ్ఐఓ, వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది, వారికి, వారితో పాటు సెబీకి, సివిసికి, సిబిఐకి, 5గురికి కూడా ఇవాళ మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. హెచ్సియు భూములలో క్విడ్ ప్రోకో జరిగింది. భూముల కుంభకోణంలో రేవంత్ రెడ్డికి ఒక బీజేపీ ఎంపీ సహకరించాడు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ బీజేపీ ఎంపీ పేరు బయట పెడతానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్ లో నిలబడ్డది, ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను, నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇక ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను, ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వైలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి. లేకపోతే 10 రూపాయలు పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో 10 రూపాయలు బ్యాంకు నుంచి రావాలంటే 10 క్వశ్చన్లు కాదు 100 క్వశ్చన్లు అడుగుతారు. ఒక లోను శాంక్షన్ కావాలంటే, హోమ్ లోను మీ అందరికీ తెలుసు, అందరికీ ఉండే ఉంటాయి ఇక్కడ లోన్లు. హోమ్ లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్ని పేపర్లు దస్కత్ పెట్టాలి? అట్లాంటిది 10,000 కోట్లు నీది కాని భూమికి కూడా ఇచ్చిన వాడు నేరస్తుడా కాదా? రేవంత్ రెడ్డి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీకి 170 కోట్ల లంచం ఇచ్చాడు. రేవంత్ రెడ్డి ఆర్బీఐ గైడ్ లైన్స్ ను కూడా తొంగలు తొక్కాడు. ఈ హెచ్సియు భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే ఇక టీజీఐఐసికి బదిలీ చేశాడు. కానీ మ్యుటేషన్ చేయలేదు. రేవంత్ రెడ్డి భూముల రేట్లు మార్చి లేని వాల్యూను ఉన్నట్లు చూపించి ఆర్బీఐని మిస్లీడ్ చేసి స్కామ్ చేశాడు. తనది కాని భూమిని టీజీఐఐసితో పాటు తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి ఇక 10,000 కోట్లు తెచ్చుకొని ఆర్బీఐ గైడ్ లైన్స్ ను తుంగలో తొక్కాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆర్బీఐ గైడ్ లైన్స్ ను కూడా తుంగలో తొక్కారు. ఎట్లా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. వాళ్ళు సరే దాని కమిషన్ అంటారు, నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమని అంటున్నా. ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని ముంగడ పెట్టారు. బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము టీజీఐఐసికి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ
జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. అయినప్పటికీ తనకు చెందని భూమి, ఇంకా మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీదన్నట్లు లెక్క. ఇప్పుడు హెచ్సియు కూడా అదే అంటున్నారు కదా, హెచ్సియుకి ల్యాండే లేదు, హెచ్సియు ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకు అంటుంది? ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది. జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ, మనకు ఒక ఇల్లో ఫ్లాట్ ఉందనుకోండి, లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి, మీరు దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు తనఖా పెట్టి. జనరల్గా ప్రాసెస్ ఏముంటుంది? ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది, దాని యొక్క రిజిస్టర్డ్ వాల్యూ ఎంత, మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు, స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు, దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత. కాకపోతే జనరల్గా ఏముంటుంది, రిజిస్టర్డ్ వాల్యూకి జనరల్గా మార్కెట్ వాల్యూకి ఉండే కొంత అంతరం ఉంటుంది. ఆ మార్కెట్ వాల్యూ ఎంత, దాన్ని బేస్ చేసుకొని మీకు అల్టిమేట్గా లోను ఇస్తారు. ఎందుకంటే దాన్ని తనఖా పెట్టుకోనో లేకపోతే దాన్ని గ్యారంటీ కింద పెట్టుకొని మీకు ఇస్తారు. ఇక్కడ ఏం జరిగింది ఈ విషయంలో? ఒకటి కాదు, రెండు కాదు, అన్నిటినీ తుంగలో దొక్కుతూ ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఇందాక నేను చెప్పినట్టు అసలు ఓనర్షిప్ లేదన్న విషయం పక్కన పెట్టి టీజీఐఏసీ హ్యాస్ నో ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్. టీజీఐఏసీ ఒక పేరుకు ఒక జీవో ఇచ్చారు తప్ప ఇంతవరకు సేల్ డీడ్ కాలేదు, ఎలినేషన్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. టీజీఐఏసీ ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్. కానీ ఆ ల్యాండ్ను టీజీఐఏసీ, ఇక్కడ నేను ఊరికనేది మాట్లాడట్లేదు, దిస్ ఈజ్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తనవి కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకన్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు, ఈసీ ఎన్కంబరెన్స్ మీరు కూడా దొరుకుతుంది, ఆన్లైన్ వెతికితే మీకు కూడా వెంటనే దొరుకుతుంది. తనది కాదు భూమి, కేవలం జీవో ఉంది తప్ప ఈరోజు వరకు సేల్ డీడ్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐఏసీ ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిందని పట్టుకొని పెట్టేసినారు. పెట్టేస్తే జనరల్గా ఏమవుతుంది, లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు 3-4 విషయాలు చూసుకుంటారు. ఏ బ్యాంక్ అయినా కూడా ఏం చూస్తారు? మార్కెట్ వాల్యూ ఎంత, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, ఇది ఒకవేళ నేను లోన్ ఇస్తే మళ్ళీ తిరిగి నాకు పైసలు వస్తాయా, ఇవన్నీ చూసుకొనే ఇస్తారు. కానీ ఇక్కడేం జరిగింది, అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్. ఫస్ట్ టీజీఐఏసీని, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని, ఇండస్ట్రీస్ సెక్రటరీని జైల్లో వేసేంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇక్కడే ఉంది. నీది కాని భూమి నువ్వు ఎట్లా అమ్ముతావు అసలు? ఇప్పుడు రంగారావు గారి భూమి లేదా ఆయనకు ఫ్లాట్ ఉంది, నేను తనఖా పెట్టి తీసుకున్నాను అనుకోండి డబ్బులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడన్నా ఇస్తే వాడిది తప్పే అవుతుంది, నాది కూడా తప్పే అవుతుంది. ఆయన నాది కాని దాన్ని తీసుకుపోయి నేను పెడితే నాది తప్పే, ఇచ్చే ఇన్స్టిట్యూషన్ కూడా తప్పే అవుతుంది. అట్లాగే ఇక్కడ తనకు సంబంధం లేని భూమిని ఇవాళ రిజిస్ట్రేషన్ పత్రం లేదు, యాజమాన్య పత్రం లేదు, ఏది లేకపోయినప్పటికీ ఒక నామమాత్రపు జీవో, అది కూడా ఎప్పుడు ఇచ్చారు? 26/6/2024లో జీవో నెంబర్ 54 ప్రకారం ఇచ్చేస్తున్నాం భూములు అని చెప్పి పేపర్ మీద మాత్రం ఇచ్చేసినారు. పేపర్ మీద తప్ప తర్వాత ఫాలో అప్ లేదు, సేల్ డీడ్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, మ్యూటేషన్ లేదు, ఏది జరగలేదు. కేవలం టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా కాకుండానే నాది అని టీజీఐఏసీ బ్యాంకుల దగ్గరికి, బ్రోకర్ల దగ్గరికి పోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నెంబర్ 1. రేవంత్ రెడ్డి ఒక బీజేపీ ఎంపీ సహకారంతో ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీతో కుమ్మక్కై హెచ్సియు భూములు అమ్మాలని చూశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకటి, ఎలాంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు. అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా, ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు, మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఎట్లా చేసినారు ఇది? ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్.
దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటినీ తుంగలో దొక్కారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా తుంగలో దొక్కారు. హెచ్సియు భూములు అడవి భూములు, అడవికి ఉండే 0.4 క్యానపీ లక్షణాలు ఉంటే అది ఎవరి భూమి అయినా అటవీ భూమి అవ్వొద్దని 1996లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ 400 ఎకరాల అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా. అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు, మీరు చూశారు. సుప్రీంకోర్టు 1996లోనే అంటే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే 0.4 క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది. ఏమని? మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్నా అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి. దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి. అందుకే 0.4 క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి. మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాన్ని అటవీ భూమిగానే చెప్పింది. మన జస్టిస్ గవాయ్ గారు కూడా చెప్పారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 1980 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఒకవైపు గవర్నమెంటే చెప్తున్నది 26,900 పర్ గజం అని, ఇంకోవైపు మరి గవర్నమెంటే 75 కోట్లు పర్ ఎకరం అని చెప్పి లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. రెండిట్లో ఏది కరెక్టు? అయితే నువ్వు 75 కోట్లన్నా మరి ఆ మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచాలి. చుట్టూ కూడా అంతా కూడా 75 కోట్లు ఉంది కాబట్టి 75 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా అంతే అని చెప్పి అదన్నా పెంచాలా. బికాజ్ అదర్వైజ్ ఇట్స్ లాస్ టు ద స్టేట్ ఎక్స్చెకర్. రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డట్టే కదా. 75 కోట్లు అని చెప్పి నువ్వే ధర అని చెప్పి ప్రభుత్వం నేరుగా బ్యాంకుల దగ్గరికి పోయి మరొక వైపు 12-13 కోట్లకే ఎకరం అమ్ముతుంటే అది రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డట్టే కదా. అయితే అదైనా తప్పు లేదా నువ్వు బ్యాంకులను మిస్లీడ్ చేస్తూ దేశాన్ని మిస్లీడ్ చేస్తూ ఆర్బీఐని మిస్లీడ్ చేస్తూ అక్కడ లేని వాల్యూ ఉన్నట్టు చూపెట్టి ఇవాళ 75 కోట్లకు దాన్ని చూపెట్టి వాల్యూని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా దాని మీదకెళ్ళి లోన్ తెచ్చి ఇవాళ బ్యాంకులతో పాటు రిజర్వ్ బ్యాంకును తప్పకుండా దేశాన్ని కూడా మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇంకా విచిత్రంగా ఉంది ఇక్కడ స్టోరీ. 5,239 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లను చూపెట్టారు మొదలు. ఆ తర్వాత ఇంకా విచిత్రంగా వెంటనే ఆగమేఘాల మీద వెంటనే వాళ్ళు డిసైడ్ చేశారు రేట్లు. 169 కోట్ల బ్రోకర్కి ఇచ్చినారు మధ్యలో. వెంటనే ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఐసిఐసిఐ బ్యాంక్ రిలీజ్ చేసింది. వీళ్ళు తెచ్చుకున్నారు, ఖర్చు కూడా పెట్టారు, కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఇచ్చుకున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జీవో నెంబర్ 54 ప్రకారం పోయిన సంవత్సరం ఐ థింక్ ఇన్ జూన్ మీరే 75 కోట్లు పర్ ఎకరం అని చెప్పారు. దానికి కోకాపేటలో ఉండే 100 కోట్లు పర్ ఎకరం అనే ఆప్షన్ని ఒక ఎగ్జాంపుల్గా బెంచ్ మార్క్ కింద మీరే చూపెట్టారు. కానీ విత్ ఇన్ 5 months జూన్లో మీరే జీవో ఇస్తారు 75 కోట్లు అంటారు. విత్ ఇన్ 5 months మళ్ళీ ఇంకో సంస్థతో ఏదో అసెస్మెంట్ చేయించారంట. November 23 నాడు వాల్యుయేషన్ రిపోర్ట్, దిస్ ఈస్ డన్ బై సమ్ ఫరీష్ రావ్ అండ్ రావ్ అసోసియేట్స్ అనే సంస్థతో అసెస్మెంట్ చేసి November 23 నాడు కొత్త వాల్యుయేషన్ తీసుకొచ్చారు. లేదు మేము చెప్పింది తప్పు, ఆ జీవోలో చెప్పింది తప్పు, 75 కోట్లు అనేది దాన్ని తగ్గిస్తున్నాము అని చెప్పి కేవలం 75 కాదు 52 కోట్లు అని చెప్పి మళ్ళీ ఒక రిపోర్ట్ తయారు చేశారు. దిస్ ఈజ్ November 23. వై డిడ్ ఇట్ చేంజ్? ఏం మారింది? 5 నెలల్లో 23 కోట్లు ఎందుకు తగ్గింది? ప్రభుత్వం సమాధానం చెప్తుందా? చెప్పదు. బ్యాంకర్ సమాధానం చెప్తాడా? చెప్పడు. దీని వెనకాల జరిగిన మతలబ్ ఏంది? చెప్పరు.
జ్యోతిరావు పులే విగ్రహాన్ని అసెంబ్లీలో కూడా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. హైదరాబాద్ లోని కార్వాన్ లో జ్యోతిరావు పులే జయంతి వేడుకల్లో పాల్గొని కవిత ప్రసంగించారు. ట్యాంక్ బండ్ మీద జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు సీఎం రేవంత్ స్థల పరిశీలన చేశారని తెలిసింది. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే పులే విగ్రహాన్ని అసెంబ్లీలో కూడా ఏర్పాటు చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించుకున్నాం. అందుకనే అదే కోవలో ఇవాళ పూలే ఉండాలని అడుగుతున్నాం. మరి ప్రభుత్వం దిగి వచ్చి పూలే విగ్రహం అసెంబ్లీలో ఇప్పుడు కాదు కానీ ట్యాంక్ బండ్ మీద పెడతామని ఇవాళ పూలే జయంతి సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం కార్వాన్లో మీటింగ్ పెడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఇదే టైంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి స్థలాన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తున్నాం. పూలే బొమ్మలు ఎన్ని ఉంటే అంత మంచిది, కానీ ఉండాల్సిన చోట కూడా తప్పకుండా ఉండాలి. అసెంబ్లీలో ఖచ్చితంగా ఉండాలి. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంత వరకు కూడా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంత వరకు కూడా మన పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. హెచ్సియు భూములపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈడీ ఎంక్వైరీపై ఆదేశించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. నిజంగానే మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఏదో బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళంతా ఒకటే అని ఒకటి మాట్లాడతాడు. నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నా. నేను అనుకుంటా ఉన్నా ప్రధానమంత్రి గారికి లేదా ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండానే జరిగిందని నేను అంటా ఉన్నా. ఐ వుడ్ లైక్ టు గివ్ దమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. వాళ్ళకి తెలియకుండానే ఈ కింది లెవెల్లో బీజేపీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కొంతమంది చేసిన వ్యవహారం వాళ్ళు బ్యాంకులను మేనేజ్ చేసి చేసినారని నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ నిజంగానే బీజేపీ సిన్సియర్గా ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో నేను స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి. ఒకవేళ సిబిఐ కాకపోతే సివిసి లేదా సెబీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్, ఈడీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్ బికాస్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, అండ్ ఈవెన్ SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కెన్ ఇనిషియేట్ ఎంక్వైరీ. ఇందులో ప్రతి ఆధారం ఇప్పుడు నేను చెప్పింది మీకు దొరుకుతుంది. ఇందులో ఏం కూడా పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ ఉంది. It's a matter of stitching it up. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్ ఎల్బీ నగర్ చౌరస్తా, హయత్ నగర్, అంబేద్కర్ ధర్నా చౌక్ వద్ద స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను ఆయుధంగా చేసుకుని అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన దార్శనికుడు పూలే అని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా మా మన్సూరాబాద్ జిల్లాలో హయత్ నగర్ మండలకు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ ప్రాంతంలో అందరు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి వర్ధంతి జయంతులను ఆ మహనీయులు చేసినటువంటి ఆశయాలను అన్నిటి కూడా ప్రజలకు ఇంకా భావితరాలకు అందించే విధంగా చేస్తున్నటువంటి ఈ హైతనగర్ వాసులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు జ్యోతిరావు పూలే గారు ఇంతమంది చదువుకోవడానికి, ఇంతమంది ముందుబడి ఈ ప్రభుత్వాలు నడపడం కానీ రాష్ట్రాన్ని దేశాన్ని నడిపే విధంగా మహనీయులు చాలామందిని తయారు చేయడానికి కారకులలో ఆనాడు స్వతంత్ర సమరం ముందే ఇలాంటి మహనీయుడు ఈ చదువు ముఖ్యమని చెప్పి, ఈ చదువుతోటి దేశ పురోగతి సాధిస్తుందని చెప్పేసి ఆ రోజులలో రాత్రిపూట బడులను ఏర్పాటు, ఆ రోజులలో అన్ని వర్గాల వారికి చదువు ముఖ్యమని చెప్పి, ముఖ్యంగా ఆ రోజుల్లో పురుషులకే చదువు ఉంటుండేది, కానీ మహిళలు కూడా ప్రత్యేకంగా చదువుకోవాలని చెప్పేసి చేసినటువంటి ఆ దంపతుల ఆశయాలు ఈ రోజు వరకు కూడా ఇంకా ముందుకు సాగుతూ ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి ఆ రోజులలో సేవలు ఈరోజు ప్రపంచానికే వెలుగులాగా, ఈరోజు ప్రపంచం ఎక్కడ పోయినా కూడా మన భారతీయులే వెళ్తూ ఉన్నారు. ఆ భారతీయులు వెళ్ళడానికి కారణం ఇలాంటి మహానుభావులు ఆ రోజులలో చేసినటువంటి త్యాగాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు చాలామంది మహనీయులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా కులాల వారీగా, మతాల వారీగా, లేకపోతే పార్టీల వారీగా అంటగడుతున్నారు. కానీ జ్యోతిరావు పూలే కానీ, అంబేద్కర్ కానీ, జగ్జీవన్ రావు గారు కానీ, ఇంకా చాలామంది పటేల్ లాంటి వాళ్ళు కానీ ఎన్నో మంది, వాళ్ళకి గాంధీ కూడా ఈరోజు ఒక కులం అంటగట్టే పరిస్థితి తీసుకొస్తారు. ఈరోజు ఎవరు చేసినా కూడా, ఏ సేవలు చేసినా కూడా జాతి గురించి చేశారు, సమాజం గురించి చేశారు. కాబట్టి మన అందరం కూడా కులాల వారి ఈ వర్ధంతులు చేయకుండా ఇప్పుడు మహనీయులు అనేటువంటి అందరూ ప్రజలు సమైక్యంగా ఇలాంటి వాళ్ళని మనం సన్మానించుకోవడం కానీ, అభినందించుకోవడం కానీ జరగాలని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. ఫ్రీ బస్సు పెట్టిన దగ్గర నుండి ఆడవాళ్లకు విలువ లేకుండా పోయింది. ఫ్రీ బస్సు తీసేస్తేనే బాగుంటుందని, సన్న బియ్యం ఇస్తే దాంట్లో అన్ని నూకలే ఉన్నాయి, వండుకునేలాగా లేవు అని రేవంత్ రెడ్డి ఇంకోసారి గెలవడం అంటున్న స్థానిక మహిళలు. బాబు కాదంటలేము, చేస్తాడని అందరూ ఓట్లేసి గెలిపించారు. గెలిపించినందుకు ఆయన చేసిన అమలు పరిచయం ఒకటి బస్సు ఒకటే చేసిండు. ఇప్పుడైతే ప్రస్తుతం ఇంకేది కాలేదు, ఏది రావట్లేదు బాబు. మేము 900 కడుతున్నాము, ఏది రావట్లేదు, ఏది రావట్లేదు. మాకు రైతు బంధు కూడా పడతలేదు, ఏది వస్తలేదు. ఒక్క
ఒక బస్సు కూడా 15,000 ఇస్తాను అంటుండు కదా. ఏది రాలే ఇప్పటి వరకు అయితే మాకైతే రాలే. మరి ఎక్కడ వేసిండో ఎవరికి వేసిండో మాకు తెలియదు. ఆ బస్సు ఎక్కితే ఒకసారి బస్సు ఎక్కితే ఇంకోటి వస్తుంది అంటాడు. ఆ దాంట్లో ఎక్కితేనే ఆమె ఓ కండక్టర్ అమ్మంటది ఏమమ్మా ఇదే ఉన్నాయి ఆ బస్సులు మీకు ఇంకో లేవా మీ ఊరు బస్సులు లేవా అంటారు. బస్సులో సీట్ ఉంటేనేమో సీట్లో లేడీస్ సీట్లో కూడా బాయ్స్ కూర్చుంటారు. వాళ్ళు ఏం మేము డబ్బులు ఇచ్చి ఎక్కుతున్నాం మీరు ఫ్రీగా వస్తారు. అంత దారుణంగా చేస్తారు లేడీస్ మాత్రం. ఆడ బస్సు ఎవడు పెట్టమన్నాడు ఎవడు పెట్టమని అన్నోడు ఎవడు ఆడవాళ్ళకి విలువ లేకుండా అయిపోయింది. బస్సులలో తిరిగినప్పుడు ఆ మిగిలిన డబ్బు ఎప్పుడో ఒకసారి పోతాం బాబు ఎప్పుడో ఒకసారి రోజు పోతాం మేము. ఒక రోజు పోయేదానికి 20-30 లేకుండా ఓడు ఉండాడు. అందరు పని చేస్తురు కష్టపడుతురు. పైసలు లేక ఓడు లేడు. తులం బంగారం కళ్యాణ లక్ష్మి లేదు ఏది లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రైతు బంధు పడ్డది కళ్యాణ లక్ష్మి పడ్డది అన్ని పడ్డాయి. ఇప్పుడు ఏది కాలే ఆయన వచ్చి సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. ఇంకేది కాలేక బస్సు ఒక్కటే వచ్చింది. మహిళలకు కూడా 2,500 ఏమి చేయలేదు ఇంకా మరి ఎప్పుడు చేస్తాడు ఆయన. కరెంటు లేదు ఏది లేదు ఎవరికి ఇస్తుడేమో మరి. ఎట్లా ఈ 15 నెలల్లో ఏం చేసిండమ్మా అసలు? ఒక సంవత్సరం అయింది బాబు కానీ ఏమి మాకైతే బస్సు ఒకటే కనిపిస్తుంది మాకు. ఆ బస్సు ఎక్కితే కూడా చాలా చీఫ్ గా చూస్తారు. ఆ బస్సు తీసేస్తే బాగుంటుంది వాడు. మళ్ళీ ఓట్లు వేస్తారా మరి? ఆడ ముఖం వేస్తారు ఇక ఆడ జీవితంలో రాడు నాకు తెలిసి అయితే ఇక నేను అనుకుంటున్నా. ఎందుకట్లా లేడీస్ అంతా విమర్శిస్తారు ఏ బస్సులో చూడు తిడుతున్నారు. మీరు కోటీశ్వరంలో అవుతారని ఏడైతారు బాబు. ఆ ఎక్కిన బస్సులో కూడా నూకేసి దింపేస్తారు వాడు. ఆ కండక్టర్ డ్రైవర్లు ఎంత దారుణంగా చూస్తారు అనుకున్నావు అంత దారుణంగా చూస్తారు లేడీస్ ని. చాలా చీఫ్ గా చూస్తారు. ఆడవాళ్ళ లేడీస్ కు విలువ లేకుండా వేసిండు ఆయన బస్సు పెట్టాక ఆ పిల్లలకు ఇందిరా మిల్లు కూడా రాలే మరి ఇంకెప్పుడు ఇస్తాడు ఎవరికి ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడు. పిల్లల స్కూటర్లు అవి ఇక చెప్తే బాగుంటది ఎవరికైతే రాలే మరి చెప్పాలి చెప్తే బాగుంటది. ఏమి రాలే బాబు ఆయన ఏది చేయలేదు ఇంకా. అది ఒక్కటే అయింది. ఆ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఆయన అక్కడ సీట్లో కూర్చొని నేను ఫ్రీ పెట్టిన అంటుండు కానీ ఆ కింది దిగి బస్సులకు వచ్చి లేడీస్ ఎట్లా ఉన్నారు బస్సులలో ఎట్లా పోతురు చూడాలి. మా ఏజెంట్లో పెట్టాలి. ఆయన కాంట్రాక్టర్ డ్రైవర్ ఎట్లా చేస్తున్నారు లేడీస్కి ఆపుతలేరా స్టాప్లలో. ఓ దగ్గర ఉంటే ఓ దగ్గర దిగుతున్నాడు ఆయన ఆపుతుంది. మేము సుష్మా దగ్గర ఉంటే ఆటోనాలు ఆపితే నేనేం చేయాలి? లేదమ్మా లేదు ఈ బస్ ఆపరా అంటారు. మేము దగ్గరే దిగుతాము పైసలు తీసుకోయ్యా నేను ఏడ దిగాలి ఆడ ఆప అంటే ఆపుతలేడు. ఇక్కడికి రాదమ్మా నువ్వు ముందుకురా అంటుడు. సుష్మా దగ్గర ఎక్కుతాం రోజు బస్సు ఎప్పుడన్నా ఫ్రీ బస్సు అసలు సక్సెస్ కాదు. మొన్న నెల వచ్చినాయి 6 రూపాయలే ఉడేయాల 6 రూపాయలే ఉండే మొత్తం వాడితే సగం నూకలు సగం బియ్యం ఉన్నాయి. మొన్ననే వచ్చినాయి. ఈ నెల ఇచ్చిండు సగం నూకలు ఉన్నాయి సగం బియ్యం ఉన్నాయి. మాకైతే రాలేదు. నాకు లేదు రేషన్ కార్డు పెట్టుకొని 10 సంవత్సరాలు పెడుతున్నా. ప్రతి సంవత్సరం పెట్టినప్పుడల్లా దాన్ని కట్టే చేస్తురు. ఇంకా రాలేదు ఇప్పుడు రేషన్ కార్డు రాలేదు. మా అత్తమ్మ వచ్చి చూపించింది అన్ని నూకలే ఉన్నాయి అలా. అవి వండుకునేటట్టు అయితే లేవు. పట్టించి పిండి పట్టించి రొట్టె చేసుకోవాలి అంతే. చూసిన నేనైతే ఏది తింటురా ఎవరు తినట్లేదు. ఏమి తినట్లేదు. ఏమి చెప్పేంత వరకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న స్కామ్ మీద విచారణ చేయాలి డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో జ్యోతిరావు ఫులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ కవిత. హయత్ నగర్ అంబేద్కర్ ధర్నా చౌక్ వద్ద ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.